క్రికెట్ దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. లాస్ట్ వీడియోలో కంటిన్యూస్గా వార్మప్ అండ్ మొబిలిటీ అండ్ రన్అప్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో జంప్ గురించి, నాన్ బౌలింగ్ ఆర్మ్, ఫ్రంట్ ఫుట్ బ్రేస్ అండ్ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? మన కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తు అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఇంకేనా అండ్ వీడియోలో కూడా ఏదైనా ఇంప్రూవ్ చేశారంటే అది కూడా నాకు సజెస్ట్ చేయండి. ఓకేనా? లెట్స్ గో ఇంటూ ఇట్. వీడియోలో రన్అప్ ద్వారా యాడ్ చేశాం కదా. సో ఇప్పుడు రన్అప్ తర్వాత జంప్ అనేది మనం చాలామంది చాలా చిన్న జంప్ తీసుకుంటూ ఉంటాం. ఆ చిన్న జంప్ తీసుకోవడం వల్ల రన్అప్ మనలో చాలామంది చాలా బాగా రన్అప్ రిథమ్తో వచ్చినా సరే ఆ జంప్ వల్ల కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ జంప్ ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు జంప్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ యాక్షన్ హోల్డ్. జంప్లో చాలామంది మనం ఏం చేస్తాం అంటే ఎలా ఉంది కదా, ముందు వీడియోస్ చెప్పినట్టుగా ఎలా వచ్చి ఎలా కానీ లేకపోతే ముందు తీసుకొచ్చి తర్వాత ఈ చేతిని ఇలా పరిచిన తర్వాత ఇలా బౌలింగ్ వేయడం కూడా చేస్తూ ఉంటాం. సో అందువల్ల కూడా మనం పేస్ కోల్పోతుంటాం యాక్షన్ హోల్డ్ చేయలేకపోవడం వల్ల. అండ్ ఎక్కడ వేయాలో కూడా మనం చూడలేం యాక్షన్ హోల్డ్ చేయలేకపోవడం వల్ల, ఎలా పడితే అలా వేయడం వల్ల. దాన్ని ఇప్పుడు యాక్షన్ ఎలాగా జంప్లో హోల్డ్ అవుతుంది కూడా ఒకసారి చూడండి. జంప్ అండ్ యాక్షన్ హోల్డ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్. బ్యాక్ ఫుట్ స్టిఫ్గా ఎప్పుడైతే ఉండదో మనం పేస్ అనేది వేయలేం. ఎందుకంటే మనం ఇంత రన్అప్తో 15 to 20 km స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ అండ్ జంప్ కరెక్ట్గా ఉండి అండ్ యాక్షన్ హోల్డ్ చేసి వేసేదాన్ని బ్యాక్ ఫుట్ అంత పేస్ మొత్తాన్ని బ్యాక్ ఫుట్ మీదకి మనం కన్వర్ట్ చేయాలన్నమాట. సో బ్యాక్ ఫుట్ మీదకి ఎప్పుడైతే మనం కరెక్ట్గా చేయగలమో అప్పుడు దాన్ని మనం ఫ్రంట్ ఫుట్ మీదకి ఇలా కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయగలం. లేదంటే బాడీ పక్కకు కొలాప్స్ అయిపోవడం, లేదా అసలు బౌలింగ్కి ఏదో సంథింగ్ మిస్ అవుతున్నట్టు మైండ్లో అనిపించి ఆ బౌలింగ్ ఆపడం చేస్తూ ఉంటాం. నార్మల్గా ఫాస్ట్ బౌలర్స్ యొక్క ఎవరైతే బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండి ఎవరైతే వేస్తారో ఆ ఫాస్ట్ బౌలర్స్కి వాళ్ళ బాడీ వెయిట్కి 8 times ల్యాండ్ అవుతుంది వాళ్ళ బ్యాక్ ఫుట్ మీద వాళ్ళు ల్యాండ్ అయినప్పుడు. దాన్ని ఓకేనా? అది ఇప్పుడు ఎలా ల్యాండ్ అవ్వాలి, ఏంటి స్టిఫ్నెస్ అంటే ఏమి ఉంటుందో అని చూపిస్తుంది చూడండి. బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ తర్వాత నాన్ బౌలింగ్ ఆర్మ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలా బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అవుతామో యాక్షన్ హోల్డ్ చేసిన తర్వాత అట్ అ టైము ఇలా ఇది రావాలన్నమాట. దీన్ని నాన్ బౌలింగ్ ఆర్మ్ అంటారు. ఓకేనా? ఎంత మనకి వీలైతే అంత పైకి ఎత్తారు. పైకి ఎత్తడం వల్ల ఏమవుతాయంటే ఇలా పుల్ చేయడానికి మనకి ఒక బలంలా దొరుకుతుంటుంది. మీరు సిరాజ్ చూసుకోవచ్చు, లేకపోతే బ్రెట్లీ సంథింగ్ మీరు ఏ ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నా ఎవరైనా ఈ బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అయినప్పుడు నాన్ బౌలింగ్ ఆర్మ్ ఇలా వచ్చి ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన తర్వాత దాన్ని ఇలా ఫ్రంట్ ఫుట్ మీద కన్వర్ట్ చేసి ఇలా వదులుతారు. మీరు ఎవరిని చూసుకున్నా సరే, ఏ ఫాస్ట్ బౌలర్ని చూసుకున్నా, లేదా మీకు కావాలంటే మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ లేదా IPL మ్యాచ్ ఏ మ్యాచ్ చూసినా నేను చెప్పే ఈ టిప్స్తో మీరు అది చూస్తుండండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో విషయంలోకి వస్తే ఇలా వచ్చి నాన్ బౌలింగ్ ఆర్మ్ ఇలా లాగాలి. దాన్ని ఎప్పుడైతే ఫ్రంట్ ఫుట్ మీదకి లాగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ ఫుట్ అండ్ నాన్ బౌలింగ్ ఆర్మ్ ఇలా తీసుకురావాలి హోల్డ్. ఓకేనా? లాస్ట్ ఫ్రంట్ ఫుట్ మీద కన్వర్ట్ చేయడం అంటే మనం బ్యాక్ ఫుట్ ల్యాండ్ అయిన తర్వాత నాన్ బౌలింగ్ మనం తీసుకొచ్చి ఇలా ఇది ఎందుకు నేను ఎలా చెప్తున్నా అంటే మనం బ్యాక్ ఫుట్ మీద ఎలా అయితే 8 times మన బాడీ వెయిట్ పడుతుందో, సో దాన్ని మనం ఇలా ఫ్రంట్కి ఇలా కన్వర్ట్ చేసినప్పుడు మనం ఎంత గ్రౌండ్ ఫోర్స్ని మనం హిట్ చేయగలమో, ఎంత ఫాస్ట్గా అండ్ ఎంత గట్టిగా ఇక్కడ ఎఫర్ట్ ఇస్తామో ఇవన్నీ కలిపితే ఎంతో ఇది ఒక్కటే అంత పేస్ మీకు ఇస్తుంది. మెయిన్ ఇక్కడ ఇచ్చే మీ ఎఫర్ట్లోనే మీకు ఆధారపడి ఉంటుంది. ఎఫర్ట్ చాలామంది ఎలా అని సరిపోతూ ఉంటాం, ఇక్కడ అంతా ఫినిష్ చేస్తారు. అలా చేయకూడదు. ఇలా గ్రౌండ్ ఫోర్స్ ఫుల్ ఇచ్చి హరీష్ రావు కానీ సిరాజ్ కానీ ఎవరిదైనా చూసుకోండి, వాళ్ళ ఫినిషింగ్ ఇక్కడ ఉంటుంది. ఇక బ్యాక్ ఎంత బెండ్ చేస్తారు. సో అందువల్ల పేస్ పడి క్విక్ అవుతుంది. ఓకేనా? దీన్నే రేస్ లెగ్ అని కూడా అంటారు. ఓకేనా? రేస్ లెగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇలా వచ్చి జస్ట్ ఇలా స్ట్రైట్గా ఉండాలి అని అనుకుంటారు. ఇలా స్ట్రైట్గా ఉండాలి అని అనుకుంటారు. అలా ఉంటే మంచిదే, కానీ ఇది ప్రతి ఒక్క ఫాస్ట్ బౌలర్కి నెసెసరీ ఏం కాదు. ఇంకా మళ్ళీ మీరు సిరాజ్ అండ్ షమ్మి లైక్ ఆకాశ్దీప్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్ చూసుకున్నట్టయితే మీ గ్రౌండ్ ఫోర్స్ ఇలా ఇచ్చినా చాలు, ఎలా ఉన్నా పర్లేదు, ఇలాగే ఉండవసరం. ఇలా చిన్న బెండ్ అయ్యి ఉన్నా మీరు ఇచ్చే గ్రౌండ్ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్. ఎలా అంటే మీరు ఇలా వస్తారు కదా, ఇలా బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అయినప్పుడు
ఇది ఇలా, ఓకేనా. ఇది ప్రెస్ లెగ్. సో ఇప్పుడు మనం బేసిక్స్ అన్ని తెలుసుకున్నాం కదా, ఇవే ఫాస్ట్ బౌలింగ్ యొక్క బేసిక్స్. మనం ఈ యొక్క బేసిక్స్ని పూర్తిగా నేర్చుకున్నామంటే పేస్ నాకు తెలిసి 115 to 120, 125 మధ్యలో ఖచ్చితంగా వేయగలం. ఏంటి, నేను చెప్పిన ఈ బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. ఆ ఎక్సెస్ 130 అండ్ 135, 140 ఆ పేస్ వేయాలంటే మాత్రం గ్రౌండ్ ట్రైనింగ్, జిమ్ అండ్ ఫిట్నెస్ మొత్తం కరెక్ట్గా ప్రాపర్ మెయింటైన్ చేస్తూ అండ్ న్యూట్రిషన్ పరంగా, రెస్ట్ పరంగా, రికవరీ పరంగా అన్నీ జాగ్రత్తగా ఇస్తూ బాడీని మెయింటైన్ చేస్తూ ఇంజురీస్ ఏం అవ్వకుండా ఉంటే అప్పుడు ఆ పేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ 150 వేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ 150 పేస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసే పేస్ కాదు. అది ఆ 150 పేస్ వేయడానికి పుట్టాలి సపరేట్గా, ఫాస్ట్ బౌలింగ్ వేయడం గురించి అని. ప్రతి ఒక్కరు వేయలేదు. 135 పేస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేయగల పేస్. 140 కూడా చాలా కష్టపడితే నేను 1 year ఆర్ 1.5 year అలా దాని మీదే బేసిక్స్ అండ్ ఫిట్నెస్ మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా 140 అనేది రీచ్ అవ్వగలరు. ఇవే ఫాస్ట్ బౌలింగ్ యొక్క బేసిక్స్, ఓకేనా. మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసుకుని చూడండి. ఫస్ట్ మొబిలిటీ చేసిన తర్వాత సెకండ్ వామప్ చేసిన తర్వాత బౌలింగ్లోకి వచ్చినట్టుగైతే రన్అప్ అనేది మనం క్లీన్గా చిన్న స్టెప్స్తో ఫస్ట్ స్టార్ట్ చేసి ఫ్లైట్ ఎలా అయితే టేక్ ఆఫ్ అవుతుందో అలా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తూ దాన్ని రిథమిక్గా రావాలి, ఓకేనా. రన్అప్ తర్వాత జంప్ అనేది ఒక మినిమం జంప్ తీసుకోవాలి, మినిమం జంప్. అండ్ జంప్ తర్వాత యాక్షన్ హోల్డ్ అండ్ థర్డ్ యాక్షన్ హోల్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ బ్యాక్ ఫుట్ మీద స్టిఫ్నెస్ తర్వాత నాన్ బౌలింగ్, ఓకేనా. ఫిఫ్త్ వన్ నాన్ బౌలింగ్ అయిపోయిన తర్వాత సిక్స్త్ వన్ ఫ్రంట్ ఫుట్ గ్రౌండ్ ఫోర్స్ బ్రేస్ లాక్ చేయాలి, ఓకేనా. సిక్స్త్ వన్. ఈ 6 ఫాస్ట్ బౌలింగ్ యొక్క బేసిక్స్. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఓకేనా. ఈ బేసిక్స్ అనేవి మన గల్లీ క్రికెట్స్కైనా ఆర్ మన ప్రొఫెషనల్ క్రికెట్స్కైనా ఒకటే. ఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెట్ కంటే వాళ్ళు పేస్ అండ్ లైనర్ అంతా మెయింటైన్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. మన గల్లీ క్రికెట్ కంటే ఇందులో కొన్ని అడాప్ట్ చేసుకున్నా సరే పేస్ అనేది 110 ఆర్ 105 వేసినా చాలు. ఎందుకంటే వాళ్ళు బ్యాట్స్మెన్ రోజు ప్రాక్టీస్ చేయరు కాబట్టి పేస్కి అడాప్ట్ అవ్వలేరు. సో ఖచ్చితంగా మీరు ఫాస్ట్ వేస్తున్నారనేసి అవతల బ్యాట్స్మెన్ ఫీల్ అవుతాడు, ఓకేనా. ఈ వీడియోస్ అనేది మన తెలుగు వాళ్ళ కోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఒక్కొక్క వీడియో ఫాస్ట్ తీస్తున్నాను. నాకు ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా. అలాగే మన అకౌంట్ ఫాలో అవుతూ ఉండండి. ఇలా ఇప్పుడు దాకా మిస్టేక్స్ ఎలా చేయకూడదు చూపించాను కదా, అండ్ అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రిల్స్ చేస్తూ ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియో రన్అప్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలనేది పెట్టాలా లేకపోతే బౌలింగ్ త్రో లేకుండా ఎలా వేయాలో పెట్టాలో ఆ వీడియో మీరే కామెంట్లో సజెస్ట్ చేయండి, ఓకేనా. మన కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్త్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.